హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం రోజు తాగే బర్రె పాల మీగడతో నెయ్యి ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నెయ్యి తయారు చేసుకోవడానికి ముందుగా కాగబెట్టిన బర్రె పాలు చల్లారిన తర్వాత దాని మీద ఉన్న మీగడ ఇలా రోజు గిన్నెలో తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక 20 days నుంచి ఈ పాల మీద మీగడను ఇలా కొద్దిగా తీసుకుంటూ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా స్టోర్ చేసుకున్న మీగడను నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మనం అంతా ఒక్కసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే దీంట్లో ఇప్పుడు నేను కొద్దిగా కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మిక్సీ చేసుకుందాము. చూడండి, మిక్సీ చేసుకున్నాక మనకి ఇలా వస్తుంది. దీన్ని మనం ఇంకో బౌల్లో వేసేసుకుందాము. మిగిలిన మీగడ కూడా మనం ఇలానే మిక్సీ చేసుకొని ఈ బౌల్లో వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మంచిగా కలుపుకుందాము. మనకేంటంటే ఇప్పుడు ఇది మొత్తం కలిసేటట్టు ఒకసారి మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మీగడ గిన్నెని మనం దీని మీద పెట్టుకుందాము. ఈ స్టవ్ అనేది మనము లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం ఎవ్రీ 5 minutesకి ఒకసారి మనం కలుపుతూ ఉండాలి, లేదంటే మన పొంగిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మీగడ అనేది మనము అడగంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే అడుగంటితే మనకు మాడిన స్మెల్ వస్తుంది నెయ్యి, కాబట్టి మనము కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఇలా మనం లో ఫ్లేమ్లో మరిగించుకున్నాక కొద్దిగా నెయ్యి అనేది మనకు తేలుతూ ఉంది. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, మనకు నెయ్యి అనేది మనకు మొత్తం పైకి తేలింది. చూడండి, ఇలా వచ్చేంత వరకు కూడా మనము ఈ ప్రాసెస్ మొత్తము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మీగడ అనేది మొత్తం అడిగి వెళ్ళిపోయింది, నెయ్యి మనకు పైకి తేలింది. ఇప్పుడు ఇలా పైకి తేలిన నెయ్యిని మనము వడగట్టేసుకొని ఒక బౌల్లో పోసుకుందాము. ఎందుకంటే మీగడ రాకుండా మనం వడగట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మనము నెయ్యి రెడీ కావడానికి ఫైనల్లీ మనకు ఒక 2 hours టైం పడుతుంది. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలి కాబట్టి మినిమం 2 hours టైం పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం వడగట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. సో మనకు కావాల్సిన బర్రెపాల మీగడతో తయారు చేసుకున్న నెయ్యి అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు దీంట్లో ఒక ఇలాచీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఇలాచీ చేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. ఇలా తీసుకున్న నెయ్యిని మనం ఒక బౌల్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు చేసుకున్న నెయ్యి ఫ్రెండ్స్. చూడండి, ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకుంటే ఇలా అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.